గుండెలు తీసాం అంటూ గుండెని అంటూ కౌలి విందులు చేస్తూ అరిచి కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా. మీరు స్నానం చేస్తారా? బ్రహ్మాండంగా. దేంతో చేస్తారు? నాకు పియర్స్ ఇష్టము. ఏంటిది పియర్? కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. నగా నట్ర టీవీ గట్ర కొనుక్కున్నారు. మనకు లేక అదో ఏడుపా పనులకుంటే మరో ఏడుపా. మన బ్రతుకేమో ఇలా తగలబడింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. నీ దగ్గర ఏమీ లేదు కదా? ఎందుకు లేదండి? ఇదిగో గొలుసుందా? గొలుసుంది కానీ ఉండాల్సింది లేదుగా. నాకు అర్థం కాలేదు సార్. గోవాకి వెళ్ళి బిక్ని వేసుకుంటారు మీరు? ఎప్పుడు బిగ్ని వేసి చూసావా? మళ్ళీ గోవాకి వెళ్ళి బిక్ని కోసమేగా మేకప్ ని. మీరు ఫస్ట్ డ్యామేజ్ ఎప్పుడయ్యారు? ఎందుకు బాగా చేయలేస్తుంది? చేయలేస్తుంది, కాళ్ళు వేస్తుంది, ముక్కులు వేస్తుంది. ఏంటండి లేవాల్సిందే లేస్తలేదు. మీ దాహానికి నేను తీరుస్తున్నా. నల్లగా ఉంది తీసుకోండి. ఏంటండి ఇలా ఉంది? నల్లగా ఉంది బాగుంది కదా? నాకు సిగ్గు అనిపిస్తుంది. అయ్యో అయ్యో అయిపోతుంది. ఏమిటో వదిలేసి నటేట ముంచేసి పోతాడే ఇది కూడా ఇంతే. ఓకే, మీకు బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా? వాట్ నాన్సెన్స్ యు టాకింగ్. అమ్మగారు కూడా లేరు చాలా. అంతా ఒకరి నమ్మడం వల్లే, పరులు నమ్మడం వల్లే నా తల్లి పోగొట్టుకున్నాను, ఉద్యోగం పోగొట్టుకున్నాను, సర్వస్వ జీవితం పోగొట్టుకున్నాను. అలాంటి అది స్టేజ్ కాదు. చాలా గుర్తొస్తుంటది కదా మీకు? చాలా గుర్తొస్తుంటుంది. ఇంకా ఎక్కువ ఏడ్చి 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 నా ఆరోగ్యం పాడవుతుంది తప్ప ప్రాణాలు తీసుకుందామనే సిచ్యువేషన్ జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు నాతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, గుండెలు తీసిరబంటూ ఓ అనుకుంటా అందరిని గుండెలు పంచేసింది. ఒకప్పుడు కారం దోశ కారం పంచేసింది, ఇప్పుడు గుండెలు పంచేస్తున్నా, గుండెలు పంచుతున్న దేవసేన మనతోనుంది. దేవసేనలో ఏముంటది? ఏముండదు, అంత డొల్లా. ఆ డొల్లనే మన దగ్గర ఉంది. దేవసేన ఉంది ఇప్పుడు మన దగ్గర. హాయ్ దేవసేన. ఓ మై గాడ్. హాయ్ 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 యాంకర్ గారు, బాగున్నారా? బాగున్నా గానీ మీరేంది కళ్ళు దొబ్బాయా లేకుంటే? సమ్మర్ కదండి, సమ్మర్ అవి పెట్టుకుంటారా మీరు? ఓకే, మళ్ళీ పెట్టుకుంటే అవి కనిపిస్తాయా మీకు? కనిపిస్తుందండి. ఓకే, నేను కనిపిస్తున్నానా? ఒకసారి చూస్తాం. క్యారీ బ్యాగ్ కవరింగ్ కోసం అది పెట్టుకున్నారా? క్యారీ బ్యాగ్స్ లేవండి, రావండి. రావు కదా? లేనట్టు కూడా వచ్చినట్టు సృష్టిస్తున్నారు. ఎందుకండి? అవునా? అయ్యో అయ్యో, ఎంత చక్కగా నవ్వుతారండి. ఏందా ముఖం ఇట్లా ముడిచిపోయినట్టు పడ్డది? ఏంది ముఖం? అదొక స్టైల్. ఏదో ఒకసారి ముడిచిపోయి స్ప్రింగ్ ఉందా మీ పెదాలలో? ఒకప్పుడు తిప్పుతుంటే అందరు చూసి ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎలా, ఏ రకంగా? ఓహో, ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. నగా నట్ర టీవీ గట్ర కొనుక్కున్నారు. మనకు లేక అదో ఏడుపా పనులకుంటే మరో ఏడుపా. మన బ్రతుకేమో ఇలా తగలబడింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని మా అమ్మని గారి సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏమీ లేదు కదా? ఎందుకు లేదండి? ఇదిగో గొలుసుందా? గొలుసుంది కానీ ఉండాల్సింది లేదుగా. ఏంటమాట? అయ్యో, నేను అనేది ఏంటంటే ప్రేమ. ఇక్కడ జగపతి బాబు గారు లేరని చెప్తున్నాను నేను. జగపతి బాబు ఎందుకు లేరు? ఉన్నారు, చాలా మంది జగపతి బాబులు ఉన్నారు నాకు. ఓహో, ఓకే, మీరు ఆ లైన్ లో వచ్చారా? ఏంది చేయలేస్తుంది కానీ లేవాల్సింది లేవదట కదా?
ఏం అంటే ఇక్కడ పెట్టండి, అట్లా చేయండి. చెయ్యి బాగా లేపుతారు కానీ లేవాల్సింది లేస్తలేదు కదా అంటాను. కింద పెట్టండి. చేస్తుందండి చెయ్యి పైకి ఎందుకు లేస్తుంది? ఆహా, ఓకే. చక్కగా రెడీ వచ్చారు. బాగున్నానా? ఏదో తిప్పుతారు కదా మీరు, మూతి ఒకసారి తిప్పండి. ఏంది అది అన్నట్టు? పనులు ఇటు తొర్రి ఉన్నాయి, ఇటు తొర్రి ఉన్నాయనా? నాకెక్కడ ఉందండి? ఆ. ఓ, ఇప్పుడు అన్ని నన్ను ఎందుకు పిలిచారు ఇంటర్వ్యూకి? పాయింట్ అవుట్ చేయడానికి అన్నిటి. అయ్యో, ఇంటర్వ్యూకి వచ్చారా మీరు? అయ్యో, ముందు చెప్పారు ఏంది మీరు ఒకరు. బాగున్నారా? బాగుంది. మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కదా. కదా. ఓకే. అంత మొలిసిందేంది వెనకాల? ఏంటండి? చెట్టు ఓ, పెద్దగానే ఉంది వెనకాల. చాలా బాగుంది. వెనక బాగా పెద్దగా పెట్టుకుంటారు కదా, చెట్టు అండి. అదేనండి. నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. నా లేదు. నా ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతున్నారు. దేనికి? మీరు ఎప్పుడోసారి దాడి చేస్తారు. ఒక్కసారి నేను వెనక ఏముంది చూడండి, ఎంత పెద్దగా ఉంది చూడు. వెనక చూడు, వెనక చూడు. చెట్ట ఎంత పెద్దగా ఉంది చూడు, సరిపోతుందా హైట్? చాలా బాగుందండి. చాలా బాగుందా? వెనక పెట్టుకున్నారు. అది వెనక ఉంది. ఆ, అది వెనక ఉంది. నేను అదే అంటున్నాను. ఓకే. దేవసేన గారు, మీరు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, కొంచెం ఉన్న సిగ్గు బిడియం ఏమనిపిస్తలేదా? అంటే నేను ఎందుకు ఇస్తున్నాను ఇంటర్వ్యూలని నాకే తెలుస్తుందండి. ఉంటాయి కదా అంటారా? చేసే వాళ్ళు మీకే లేదు, కానీ నాకు ఎందుకు వస్తుంది? నేను ఇంటర్వ్యూలు చేస్తలేనమ్మా, నేను జస్ట్ ఒక చిట్ చాట్ చేస్తున్నా. ఇంటర్వ్యూకి ఇది చిట్ చిట్ చాట్, చాటా? ఇది చిట్ చాట్. వావ్. చాట్ లేని చిట్ చాట్ అనమాట. ఓకే, ఓకే. ఓకే. నాకు చెప్పాలి కదా. ఓకే. నేను ఇంటర్వ్యూ అనుకుంటున్నాను, మామూలుగా చేస్తుంటా కదా ఇంటర్వ్యూ అనుకున్నాను. అవునా? ఓకే. ఇదేంటిది? ఇది కడియము. ఇది ఎక్కడ నా పెట్టుకుంటారు? రింగు. ఇది నా ఇది ఎవరు చైన్లు. గుచ్చిర్రు? ఇది ఎవరు గుచ్చిర్రు అక్కడ? ఎవరో గుచ్చారు, గుర్తులేదు. ఓకే. మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, ఉన్నానా? ఏమో ఇక చెప్పాలి కదా, ఇక వచ్చినందుకు చిట్ చాట్లు ఏ మాట దొరకక అది చెప్తున్నాను. మీరు చాలా అందంగా ఉన్నారు. అందంగా లేనా? ఒక కెమెరామెన్ గారు కొద్దిగా అందంగా ఉంటుంది చేయండి. నేను అందంగా లేనంటున్నారు యాంకర్ గారు. ఓకే. ఇది లోపట ఎవరు పెట్టిరు? ఇది ఏదో ముడతపోతుంది. ఇది ఎవరు పెట్టరు, పుట్టుకతో వచ్చింది. పుట్టుకతో పెట్టుకున్నారా మీరు? ఇదన్నా కూడా ఇష్టం చాలా మందికి. అవునా? ఎంతమంది పెట్టారు దాంట్లో? అంటే ఇట్లా అంటారు కదా అని. హలో, నా ఫ్యాన్స్ అందరు ఈయన గుర్తు పెట్టుకోండి. నన్ను ఎలాగంటే అలా మాట్లాడుతున్నాను. మొన్న మీరు కాల్ చేశారు కదా దేవసేన గారు, మిమ్మల్ని ఎవరైనా ఎబ్బెట్టిగా గానీ టూ మచ్ గానీ మాట్లాడితే మీరు ఫైట్ చేయలేందుకు, కూల్ గా ఉంటుంది. ఇప్పుడు ఫైట్ చేస్తున్నాను, చెయ్యండి. ఈయన కొద్దిగా గుర్తు పెట్టుకోండి. ఓన్లీ నైట్ ఫైటే చేస్తారు, మార్నింగ్ ఫైట్ చేయరు. హలో, నేనేం కాదు. నన్ను అలా క్రియేట్ చేస్తున్నారు మీ ఛానల్స్ అంతా నన్ను. ఏదో ఒక్కసారి సొట్ట చూపెట్టండి, సొట్ట బుద్ధలు. పాట పాడండి, ఒక పాట, మంచి పాట మొదలు పెట్టావా? పాట పాడండి. చెప్పండి. అందాల శ్రీమతికి పలికే కొత్తనంట. పాడు. అంతే, అయిపోయింది. నీ ముఖం చూస్తే పాట కూడా వస్తలేదు. ఈ మధ్య కొద్దిగా జోష్ తగ్గి పాటలు రావట్లేదా? జోష్ రావాలంటే ఏం చేస్తారు మీరు? ఒక మంచి అందగాడు ఎదురుగా ఉండాలి. అయ్యో, అవునా? సరే, ఆ ముందు చెప్పేస్తాను, అందగాళ్ళని తీసుకొచ్చేటోళ్ళని కదా. ఓకే. మీరు రింగులు ఇట్లా తిరుగుతాయి కదా, ఓన్లీ ఇక్కడ తిరుగుతాయి, ఇంకెక్కడ తిరిగి ఉన్నాయా? ఇలాంటి క్వశ్చన్లు వేస్తే నేను ఏమన్నా ఇప్పుడు వెనక తిరుగుతుంది, ముందర తిరుగుతా, అట్లా అడుగుతున్నా నేను. దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. అంతేనా? కిస్ కిస్ దేవసేన, కిస్ కిస్ దేవసేన. చెప్పండి. ఇక్కడ బాగా రింగులు తిప్పుతారు కదా. ఇంకా ఎక్కువ తిప్పలేదు. ఎందుకు? చేతులు నొబ్బెట్టా తిప్పుతున్నా? కాదు, మర్చిపోయి వచ్చాను. ఏంటి రింగులు తిప్పడమా? ఓకే. మీరు పెదాలు బాగున్నాయి, దొండ పండు లాంటి పెదవే నీది. అబద్ధం, అంతా అబద్ధం. ఎట్లా గ్రహించారు ఇది అబద్ధం చెప్పినాని? నాకు తెలుసుగా. నిజంగా. దొండ పండు లాంటి పెదవే కాదు, కాదు, దూది పింఛ లాంటి నడుమే నీది. ఏదో ఒకసారి చూపెట్టి. దూది పిచ్చ, దూది పిచ్చ కాదు అది. చూపించాలి ఇంతవరకు నడుము నాది. ఏం మడతలు ఉంటాయి మీ నడుములో? చూపించండి. ముడతలు ఉంటాయి. ఎప్పుడు నిండుగా ఉంటాయి నా బట్టలు. మళ్ళీ ఎప్పుడు నిండు గతరం వెళ్ళి తీసేస్తారు. మీరే అన్నారు కదా నిండుతనం ఇప్పుడు ఏం లేదు, నేను కొట్టడానికి కూర్చో పెట్టుకోవడానికి అనుకున్నా. అంటే ఇక్కడ టేబుల్ మీద అట్లా. ఈ మెత్త పెట్టుకున్నారు ఎందుకు? బాగుంటుందండి, సేఫ్టీ కోసమా? మీరు ఏమైనా టచ్ చేయద్దండి. ఓకే. అవును, ఇదేంటిది? ఇది రింగ్ కనిపించట్లేదా? రింగ్ మళ్ళీ మధ్యలో తొర్రబడ్డది ఏంది? ఇది చంద్రుడు. అటు చూపెట్టు మీ ఫ్యాన్. చంద్రుడు నక్షత్రం, మధ్యలో నక్షత్రం. మళ్ళీ కలవలేదేంది? దగ్గర ఉన్నటువంటి కలవు. ఓకే. మరి టూ మచ్ క్వశ్చన్స్ చేస్తుంటారు. అవునా? ఒక మంచి పాట పాడండి. మీరు ఒకటి పాడతారు కదా, గుండెలు తీసిన బంటు. ఓహో, పాడండి ఒకసారి. మీ ఛానల్ ఏ పాటేనా? మళ్ళీ కొత్తది పాడండి. బావలు పాడండి. మీకు బావలు చాలా మంది ఉన్నారు కదా. బావలు బావలు సయ్యా నువ్వు ముయ్ ముయ్. బావలు సయ్యా, మరదలు సయ్యా, రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల.
అయ్యో ఏమైంది ఎవడు గుంజిండా అయింది అంతే. అయ్యో అప్పటికి ఆగేసిన అనగానే గుంజేసిండా ఆయన చూస్తున్నాడు కెమెరామెన్. అయ్యో ఇక్కడే చూస్తున్నాడు కెమెరామెన్. నీ ఎక్కడ అందాన్ని ఏ ఇంటర్వ్యూలో కెమెరామెన్ నాదంటే చూస్తుంటారా? అయ్యో నీ వాళ్ళ వల్ల అందాన్ని అసలు మాటలు కూడా అవును రావట్లేదు. ఎంతమంది ఇప్పుడు కెమెరామెన్స్ అంటున్నావు కదా ఎంతమంది కెమెరామెన్స్ దగ్గర నీ అబ్బా నీ అందాన్ని ప్రదర్శించుకున్నావు మధువనాల బాలాని పెదవులందుకోనా మేఘవీణ చలిచినుకు చిలికినా నీకు తెలియదా? నాకు తెలియదు నువ్వు ప్రదర్శించుకో నాకేం తెలుస్తుంది మీరు కొన్ని ఇంటర్వ్యూలో చూశారు కదా, చూడలేదా? ఏం చూడలేదమ్మా నేను చాలా ఇష్టంగా అలా చూస్తాను కెమెరామెన్ తట్టు. ఉమ్, ఆయన అసలు అన్ని మర్చిపోతారు. ఆహా. ఇంటర్వ్యూ అయిపోతే నన్ను బైక్ లో ఎక్కించుకు వెళ్ళిపోతాడు. అవునా బైక్ మీద ఎక్కించునా తర్వాత ఏమైతుంది అది చెప్పరాదు అని నీకు చెప్పాలనా? ఓకే మీకు బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. నో యూ విల్ నాట్ ప్లే క్రికెట్ హలో, నాకు క్రికెట్ చూడండి నేను. ఓన్లీ మళ్ళీ ఏం చెప్తారు బౌలింగ్ నీకు క్రికెట్ చూడండి, ఇప్పుడు బ్యాటింగ్ లో బౌలింగ్ లో ఏంటి? మళ్ళీ ఏం చెప్తారు సర్లే ఇప్పుడు పిచ్ మీకు పిచ్ బాగుంటదా హలో కెమెరామెన్ గారు, అయ్యో పిచ్ బాగుంటదా అడుగుతున్నా ఏంటి క్వశ్చన్స్? మీరు కెమెరామెన్ ఎక్కువ పంపిస్తారు ఆయన కూడా బైక్ మీద ఎక్కించుకోబోతారు టెన్షన్ పడకలే గానీ ఇప్పుడు మీకు బ్యాటింగా బౌలింగా అది చెప్పండి చెప్పను, ఎందుకంటే ఈ మధ్య చెప్తుంటే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. వాళ్ళు అడిగిన దానికి ఇలా చెప్పి నువ్వు తను హర్ట్ చేస్తున్నావు, నువ్వు అంటే మంచి మాకు అభిప్రాయము, అలాంటి చెప్పద్దు దేవసేన అన్నారు. కాబట్టి నా ఫ్యాన్స్ నా అభిమానులు ఎలా చెప్తారు అలాగే నడుచుకుంటారు. ఇంతవరకు అమాయకంగా వీళ్ళు ఏం చెప్పినా నవ్వుతూ ఆహాహా నా సమాధానం ఇస్తున్నా, తెలియదండి వీళ్ళలో ఇంత లోతుపాట్లు ఉంటాయని ఈ మధ్య తెలుసుకున్నా. కాబట్టి నా ఫ్యాన్స్ చెప్పారు ఓకే బైక్ మీద ఎక్కిపోమనా కాదు అసలు వెళ్ళొద్దు ఎవరితో అని. ఓకే ఇప్పుడు ఫ్యాన్స్ చెప్పిరని వెళ్ళారు లేకుంటే వెళ్ళేటోళ్ళు మీరు అంటే అప్పుడు పిచ్చిదానిలాగా వెళ్తాను నేను నన్ను అందరినీ. ఓకే నా ఫ్యాన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండదేనా? ఇప్పుడు మీకు బస్సెస్ నడుస్తున్నాయి కదా ఆధార్ కార్డు తీసుకెళ్తారా ఫ్రీ బస్సా మీకు? అవును. డ్రైవర్ పక్క కూర్చుంటారా లేకుంటే కండక్టర్ పక్కన? డ్రైవర్ పక్కన కూర్చుంటే నా అందాన్ని చూసి డ్రైవర్ గారు మంచిగా డ్రైవ్ చేయకుండా ఎలాగా లేకపోతే కష్టం కదా, కండక్టర్ దగ్గర కూర్చుంటాను. ఓకే కండక్టర్ దగ్గర ఎందుకంటే పైసలు తీసుకోవడానికా? డబ్బులు అన్ని దగ్గర టికెట్ కొట్టుకుంటే మీకు ఏమైనా కొడతారా? టికెట్ కొట్టుకుంటూ మంచిగా మాట్లాడుతుంటే నేను నా మాట వినేస్తాడు. ఏ గుండెలు తీసాం అంటూ నా గుండెని మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ కౌలి విందులు చేస్తూ అరిచే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా అని ఒక పాట పడేస్తే కండక్టర్ గారు మొత్తం నాకు ఇచ్చేస్తారు. ఏంటిది ఉన్నదా డబ్బు? డబ్బు ఏం చేసుకుంటావు? కావాల్సింది నీకు ఆయుధం కదా, టికెట్ కదా నీకు కావాల్సింది. ఆడియన్స్ లేదు ఇప్పుడు ఏమన్నది పాట పాడి నాకు అన్ని ఇచ్చేస్తా అన్నది అంటే టికెట్ ఆయన మనసు ఇచ్చేస్తారు, ఆయన దగ్గర ఏమంటే అవి ఇస్తారు అంతే. మళ్ళీ అది ఉన్నది ఆయుధం కదా, ఆయుధం టికెట్ కావద్దా నీకు? జీరోది టికెట్ ఉంటేనే కదా నీకు బస్సులో ఆయుధం. మళ్ళీ ఏమైనా చూడండి చూడండి అంటే నువ్వు డబుల్ మీనింగ్ నువ్వు ఆలోచిస్తుంటా. ఎప్పుడు ఇంతే. ఓకే మీరు రాత్రి జర్నీ చేస్తారా పగలు జర్నీ చేస్తారా? నాకు నైట్ జర్నీ ఇష్టం అండి. మళ్ళీ అంటేనేమో అయ్యో ప్రేక్షకులు మళ్ళీ సుతపూసా అలా కాదు, ఇప్పుడు ఎండల కాలం డే చేస్తారా జర్నీ? ఓకే నైట్ టైమ్స్ అయితే చల్లగా హ్యాపీగా. ఓకే అక్కడ ఆయన కూడా ఎలా చూస్తున్నారు. ఓకే కానీ చూడాలి చూస్తే నాకు అసలు మాటలు రావు. ఏమొస్తా మూడు వస్తుందా? అందంగా ఉన్నారు ఆయన. ఓకే సరే ఉంటేవే కానీ అందాన్ని ఆస్వాదించుకో తర్వాతలే గానీ ఇప్పుడు నీకు బస్ బుక్ చేస్తారు కదా, బుక్ చేసినప్పుడు ఇప్పుడు డబుల్ సీట్స్ ఒకవైపు ఉంటే సింగిల్ సీట్ ఒకవైపు ఉంటది. డబుల్ సీట్ లో పడుకున్నప్పుడు నీకు ఇంకొకటి పక్కకు వచ్చేసి ఒక హీరో లాంటి అబ్బాయి వచ్చిండు, ఆ నైట్ అంతా జర్నీ ఎలా చేస్తావు ఆయనతోని? సరదాగా మాట్లాడుకుంటూ మంచి మంచి మాటలు చెప్పుకుంటూ నువ్వు అనుకున్నట్లు లేకుండా మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా ఫ్రెండ్స్ అయ్యేసి ఒకరికొకరు బాగా దగ్గర అయ్యేసి నెక్స్ట్ నుంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసి అందగాడైతేనే మళ్ళీ అందంగా లేకుంటే అస్సలు పట్టించుకోను. అందంగా అంటే అదంతా ఫ్రెండ్షిప్ చేస్తాను. ఆ టైంలో ఏం చేస్తావు అంటున్నా? ఆ టైంలో మాట్లాడుకుంటా. 10 గంటలకు ఎక్కుతావు, నువ్వు 5 గంటలకు దిగుతావు కదా, ఈ 10 నుంచి 5 గంటల వరకు ఆ అందగాడితో ఏం చేస్తావు? మొన్న జర్నీ చేశాను నేను గోవా నుంచి. చాలా మంచివాడమ్మా, ఏం చేసి చాలా కేరింగ్. నాకు అవి తెచ్చి అవి తెచ్చి నన్ను తెచ్చి. ఎక్కడ పెట్టిండు? ఏమంటే దేవస్థానం గారు మిమ్మల్ని యూట్యూబ్ లో చూశానండి ఇంటర్వ్యూస్ లో అని ఐడెంటిఫై చేసి అంత ప్రేమగా మాట్లాడి నాకు అవి ఇవన్నీ తెచ్చిచ్చి నేను రీచ్ అయ్యి హైదరాబాద్కి వచ్చేంత వరకు కేరింగ్ గా బాగా మంచిగా మాట్లాడి నాకు మంచి కంపెనీ ఇచ్చారు. ఏంటి ఏం కంపెనీ ఇచ్చారు? మాటలు, ఫ్రెండ్షిప్. ఓకే ఒళ్ళో పడుకున్నావా?
ఒళ్ళో ఎలా పడుకుంటాను? నా భర్త నాకు ఉంది కదా, నా భర్తలో పడుకుంటాను, ఆయన ఒళ్ళో ఎందుకు పడుకుంటాను? అయ్యో నీకు అంత కంపెనీ ఇచ్చాడు కదా, కంపెనీ పక్కన కూర్చొని మాట్లాడుకున్నాం. మా బ్యాడ్ లక్ ఏంటంటే బస్ పని జరగలే. బస్ కొద్ది ప్రాబ్లం ఇచ్చింటే ఒక చోట ఆగింది. ఓ అప్పుడు మీ మనసులు కలిసా? అంటే ఫ్రెండ్షిప్. సరే ఏం బస్ మాట్లా- ఖరాబ్ అయింది. సరే సరే బస్ ఖరాబ్ అయింది. ఏమైంది? ఒక్కడే అనుకున్నావా? ఆ బస్ లో ఎంతమంది ఉన్నారు తెలుసా నా ఫ్యాన్స్? అంతమంది పెట్టారా? మీరే చెప్తారు కదా. యాంకర్ గారు సరే ఓకే బస్ ఖరాబ్ అయింది, ఏమైంది తర్వాత ఏమైంది చెప్పండి. మీరు ఇద్దరు బస్ దిగిరా? అందులో నా ఫ్యాన్స్ ఉన్నారు. కిందికి వచ్చాము. కింది దాకా పోయిరా అప్పుడే? కిందికి అంటే కిందికి దిగామండి బస్ లో ఆహా, అందరము. ఓకే, అట్లనా. దిగిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటుంటే ఏం సరదాగా మాట్లాడుకోరు? గుండెలు తీసామంట అంటే బలిష్టమంట. ఆ, ఆ ఓకే. బస్సులో నన్ను పాట పాడమని అందరూ ఉమ్. ప్రెజర్ పెట్టారు. ఆ పాట పాడిన దేవసేన గారు పాడండి అని చెప్పేసి ఓకే బస్ దిగిర్రు. పాడాను. ఆ, బస్ దిగాము. ఉమ్, సరదాగా మిడ్ నైట్ చల్లటి గాలి మూడు బాగుంటది. చాలా బాగుంది. ఓకే చల్లగాలి ఎక్కడ దాకింది మీకు? గుండెలకు సాకింది. గుండెలో. ఓకే ఇంకెక్కడ దాకలే? అంటే దేని మీద కూర్చున్నారా మీరు? అంటే నిలబడి మాట్లాడారా కూర్చొని మాట్లాడారా? అందరం నిలబడి మాట్లాడామండి. అక్కడ ఏం అట్లా మరి కూర్చొని తర్వాత అక్కడ బనానా కనిపిస్తే బనానాలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకు ఆయనకు బనానా లేదా? ఏం మాట్లాడుతున్నారు? వచ్చేటప్పుడు ఆయన బనానా తెచ్చుకోలేదా అంటున్నా నేను. అక్కడ అమ్ముతున్నారు ఈయన బనానాలు, అమ్మలేదా? జ్యూస్లు. ఆయన బనానాలు అమ్మే వాళ్ళ కనిపిస్తున్నారు. ఆయన కొనేవాళ్ళ గ్రేట్ పర్సన్, బిజినెస్ ఓకే పర్సన్ ఆయన. అంటే బనానా కొన్నాడు. తెచ్చి ఎక్కడ పెట్టుకోరు మీరు? ఎన్ని బనానా తెచ్చారు? ఏం బనానా? ఇగో బస్సు దిగిరు కదా. యాంకర్ గారు మిమ్మల్ని చెప్తున్నాను, తప్పుదారి యాంకర్ అక్కడ పట్టిందండి. ఇట్టున్నాడు. కూర్చొని సరే, వినండి, సరే. జరిగిన విషయం ఓకే, చెప్పండి. ఓకే, ఓకే. చెప్పండి బనానా తీసుకొచ్చారు. బనానా తెచ్చి ఇచ్చారు, తిన్నాను. తర్వాత మళ్ళీ మీరు కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చారు, తాగాను. ఆ, మళ్ళీ తర్వాత ఏమైనా కావాలండి అని అన్నారు. ఈ టైంలో వద్దండి అన్నాను. ఐస్ క్రీమ్ కావాలన్నా అన్నాడు. ఆ టైంలో ఐస్ క్రీమ్ లేదు అక్కడ. ఎందుకు ఆయన దగ్గర ఉంది కదా. అయ్యో నేననేది ఏంటంటే తెస్తాడు కదా అని. ఈయనను బాగా గుర్తుపెట్టుకోండి. సరే కానండి. ఓకే నా ఫ్యాన్స్ ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఆ, చూస్తున్నారు. ఓకే, ఓకే. నిన్ను మీరు ఫ్యాన్స్ ని కలపకండి దీంట్లో చెప్పండి. లేదు వాళ్ళే ఆ, చెప్తున్నారు. చెప్పండి. నువ్వు సరే బ్యాడ్గా బనానా మాట్లాడితే ఖండించమని సరే చెప్పారు. బనానా తెచ్చారు, కూల్ డ్రింక్ తెచ్చారు. తెచ్చారు, తాగేసాను, తినేసాను, నాతో బాగా మాట్లాడారు. తాగేసి ఏం తాగేశారు? కూల్ డ్రింక్. ఓకే పెరుగు చల్లదనం బా, ఎండాకాలం ఇది. పెరుగు ప్యాకెట్ ఏందేలే. సరే ఓకే కానీ హ్యాపీగా మజ్జిగ. జర్నీ జరిగింది. ఈ మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఏంటిది? ఈ జర్నీ విషయము నాకేం తెలుసు, మీరే చెప్పుకుంటూ పోతున్నారు. ఏదో సందర్భంలో వచ్చింది. చూసారా అంత మైకం వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు బస్ ఇట్లా ఇద్దరు పడుకున్నారు కదా, ఇట్లా బస్ ఇలా అయినప్పుడు మీద పడుకున్నారు ఒకరికొకరు. అది పోక్రి సినిమాలో ఇలియానా మహేష్ బాబు పడతా చూడ, అలా మీకు ఏమన్నా అయిందా? నాకు ఆయన పక్కన లేడు, నాకు సైడ్ ఇచ్చారు. సైడ్ బర్త్ తీసుకున్నాను సింగిల్ కాబట్టి. ఎందుకు మీ అందాన్ని చూసి ఏమైనా చేస్తారని భయంతో సైడ్ తీసుకున్నారా? ఓకే తీసుకున్నాను. ఆయన ఎదురుగున్నారు. అవును మీరు బస్ లో వెళ్ళేటప్పుడు దుప్పట్లు ఇస్తారు కదా, బ్లాంకెట్స్, అవి బ్యాగ్ లో పెట్టుకొస్తారట కదా, ఎందుకు? చిచి నాకే తక్కువ అలాంటి క్యారెక్టర్ కాదు అది. మెత్తలు అవి తీసుకుంటారట కదా. కాదా? ప్రేమ గుర్తుగా క్యారెక్టర్ కాదు. ఓకే మీరు స్నానం చేస్తారా? బ్రహ్మాండంగా. దేంతో చేస్తారు? నాకు పియర్స్ ఇష్టము. ఏంటిది? పియర్? పియర్స్ అండి. పీకి రెక్కల నాకు అర్థమైతలేదు. సరే ఓకే, ఏది చెప్పండి. నాకు మైసూర్ శాండిల్ కూడా ఇష్టమే. ఏంటిది? ఇప్పుడు మైసూర్ శాండిల్ వాడుతున్నాను. మొఖం శాండిల్? మైసూర్ శాండిల్. చెప్పెందుకు వాడతారండి? మైసూర్ శాండిల్. శాండిల్ అంటే చెప్పే కదా. మైసూర్ శాండిల్. మైసూర్ లో తెచ్చిన శాండిలా? నాకు ఇరిటేట్ తెప్పిస్తున్నారు. అయ్యో మీరే శాండిల్ అంటే చెప్పులు. చెప్పులు ఎందుకు స్నానం మైసూర్ చేయడానికి? శాండిల్ సోపు వాడుతున్నాను. నా చర్మ సౌందర్యానికి మైసూర్ శాండిల్. ఏది నా డార్లింగ్ మా హస్బెండ్ గారు వాడమన్నారు, అదే వాడుతున్నాను. ఏది నీ చర్మ సౌందర్యం ఏంది? ఇంత ముట్టలు పోయింది సౌందర్యం? ఎక్కడ పోయింది? ఇది పెట్టు సౌందర్యం. నీ సౌందర్యం. నేనైతే ఉట్టిగా నీళ్ళే, నువ్వైతే సోపు. సోపు. ఇది సోప్ పెట్టు. నీ మైసూర్ శాండిల్. మీ హస్బెండ్ వీళ్ళ హస్బెండ్ చూడు చూడండి ఎలా చేస్తున్నాను. అమెరికా ఇంత గట్టిగా ఉన్నావు. టచ్ చేయకుండా మాట్లాడలేదు. ఆగండి ఎంత మెత్తగా ఉంది దేవసేన. వావ్ మైసూర్ శాండిల్ సోప్ వాడండి. దేవసేన లాగా ఉండండి. ఇగో మైసూర్ ఎంత స్మూత్ గా ఉంది చూడండి. ఇది ఇట్లా కింద పెట్టు. ఇగో వావ్ స్మూత్ గా ఉంది. అమ్మో టచ్ చేస్తే మా ముళ్ళు ఎక్కడికి పోతుంది. సరే ఓకే ఇప్పుడు ఏంటి? మైసూర్ శాండిల్ వాడతారు మీ అందానికి. ఎక్కడెక్కడ రాసుకుంటారు మైసూర్ శాండిల్? అంటే ముఖానికా హ్యాండ్స్ కానీ? ఎందుకంటే ముఖం ఒక తీరుగుంది, హ్యాండ్స్ ఒక తీరుగుంది, కాళ్ళు ఒక తీరుగున్నాయి. అందుకోసం వాడతారు. మళ్ళీ ఎందుకు అట్లా వేరే వేరే ఉన్నాయి ప్యాచెస్ లాగా? ఎందుకుంటాయి? పంచర్ అయిన ప్యాచెస్ లాగా ఉన్నాయి. నీకు అలా కనిపిస్తున్నా? ఆ బొంత కుడతారు చూడు, చినిగిపోతే అక్కడింత అక్కడింత వస్తుంది. ఇక్కడ ఒక లాగుంది కలర్, ఇక్కడ ఒక లాగుంది కలర్, ఒక లాగుంది అక్కడ ఎక్కడ ఉంది సోపు, ఇక్కడ సోపు, ఇక్కడ సోపు. మధ్యలో ఏ సోపు వాడతావు?
నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో కూర్చోండి. ఓకే కూర్చోండి. కూర్చోండి. వెళ్ళకపోకండి. క్వశ్చన్లు అడుగుతున్నారండి ఇంటర్వ్యూ ఓకే మేకప్ కొద్ది పిచ్చా ఏంటి యాంకర్ సరే గారికి? ఎంత షేప్ చేస్తే స్నానం మీరు? రేపు నుండి టైం పెట్టుకుంటారండి. కొద్దిగా లిప్టిక్ పూసుకోవాలి. పూసుకోండి. పూసుకోవాలంటే అర్థం కావాలి. పట్టుకోండి. ఇక్కడ ఉంది ఫేస్. ఫేస్ ఎక్కడుంది మాకేమైతుంది? ఎటైతే అటే ఉంది మీ ఫేస్. 3 వంకలు తిరిగింది. అట్లా 3 వంకలు తిరిగింది మీ ఫేస్. మళ్ళీ నమ్ముతానండి మీరు. ఏం ఎంత కోపం వచ్చేటట్టుంది తెలుసా? అంటే కోపం అయ్యో కిందనే రాసుకోరు పైన రాసుకోరా మీరు? కాదు కింద రాసుకోరు పైన రాసుకోరా? పైన పూసుకున్నట్టు ఎక్కడ పూసుకొని? అయ్యో పూసుకో పైన కూడా పాపం. పైన పెట్టేటోడు ఏమంటాడు? అయ్యో ఇటు పెట్టు. పట్టుకోండి. ఎటు ఉంది ముఖం అసలు? ఫస్ట్ ఇటు చూసుకో. అదేంది అంత పొడుగుంది నోట్లో పెట్టుకునేటప్పుడు? ముందట రెడ్గా ఉందండి. అట్లుంటది ఇది. యాంకర్ గారికి కొద్ది పిచ్చిలేండి, మీరేమనుకోవద్దు. ఓకే స్నానం ఎంతసేపు చేస్తావు? స్నానమా ఒక 15 minutes 20 minutes. ఏంది అంతగానే ఏం చేస్తావు? అది సంసారం చేయడానికి అక్కడ అయితే ఆయన స్నానం చేసే టైం కూడా అడుగుతారు ఎక్కడైనా. దేవసేన బాడీ అంటే ఏంటిది? మైసూర్ శాండిల్ సోప్ వాడేది దేవసేన కాబట్టి అడుగుతున్నా నేను. ఓకే వీపన్న అందుతుందా నీకు? వేరే వాళ్ళు వచ్చి రుద్దుతారు. వేరే వాళ్ళు రుద్దుతారా? ఓకే అంటే ప్రియుళ్ళు. ప్రియుళ్ళు. ఓకే ఎంతమంది ఉన్నారు నీకు ప్రియుళ్ళు? చాలా మంది ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పాలి? వీపే రుద్దుతారా ఇంకేమైనా రుద్దుతారా? అన్ని రుద్దుతారు. నీకేం ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, చెప్తే వాళ్ళు కూడా రుద్దించుకుంటారని. అన్ని రుద్దుతారు. నీకేం ప్రాబ్లం చెప్తా. ఓకే మీరు స్నానం చేసేటప్పుడు బట్టలు ఇక్కడ వరకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు ఎవరైనా? అంటే జలకాలు ఆడతారు కదా, జలకాలు ఆడే పాట క్వశ్చన్లు అడుగుతారు. పనికొచ్చే అడుగుతారు. సరే పనికొచ్చే క్వశ్చన్ అడుగుదాం. ఓకేనా? పిచ్చి పిచ్చి క్వశ్చన్లు. బాత్రూమ్ లో ఎంతసేపు ఉంటావు? సబ్బు ఏంది వాడతావు? ఇవే క్వశ్చన్. అవి మీ అన్నానికి అబ్బా పేస్ట్ వాడతారా మీరు? లేదండి. మీరేం వాడతారు? అంటే ఏమంటారు దాన్ని? దానిమ్మ పండు లాగా ఉన్నాయి వేయకుండా మంచిగా సరే మంచిగా అడుగుదాం. ఎందుకండి ఇట్లా? సరే మంచిగా అడుగుదాం. మీ పేరండి? దేవసేన. ఎక్కడ పుట్టారండి? మాదండి పుట్టింది రాయలసీమ కడప. చూసారా మంచి ప్రశ్న అడిగితే మాదా అండి అని చెప్తున్నారు. మాదా అది పుట్టింది ఎక్కడ? రాయలసీమ కడప అని చెప్పాను. ఓకే ఉండేది ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే పోయేది ఎక్కడ? పోయేది ఎక్కడికి పోతాం మనకు తెలుసా? అయ్యో మీరు పోతారు కదా గోవాకి. అట్లా మీరు అప్పటికి ఏం రిటైర్డ్ కాకండి. ఇంకా చాలా మంది ప్రియులను ఎంటర్టైన్ చేయాలి మీరు. ఇప్పుడే పోతే ఒక గోవాకి ఏంటి? గోవాకి వెళ్తాను, ముంబైకి వెళ్తాను, కేరళకి వెళ్తాను, బ్యాంకాక్ వెళ్తాను, థాయిలాండ్ వెళ్తాను. అవి 2 వెళ్ళేది ఉందిలేండి, వెళ్తాను. అవి వెళ్తున్నాను. నీకెలా తెలుసు? ఇంకా చెప్పలేదు. నువ్వు ఎందుకు గెస్ట్ చేసి చెప్పావు? ఎందుకు లీక్ చేసేసావు నేను థాయిలాండ్కి వెళ్తున్నానని? ఓ మై గాడ్ థాయిలాండ్ లో ఎవరు పట్టుకోకండి, మసాజ్ అడగకండి దేవసేన ప్లీజ్, దయచేసి ప్లీజ్. దేవసేన థాయిలాండ్ లో మాత్రం మసాజ్ మాత్రం అడగకండి, అన్ని అడగండి కానీ మసాజ్ మాత్రం అడగండి. చెప్పేసిన నాకేం తెలియదు. ఏం మనిషివయ్యా. గోవాకి వెళ్ళి బిక్ని వేసుకుంటారు మీరు? ఎప్పుడు బిక్ని వేసి చూసావా? మళ్ళీ గోవాకి వెళ్ళి బిక్ని కోసమేగా. గోవాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ కి వెళ్తాను, ఈవెంట్లకు వెళ్తాను, ఈవెంట్స్ కి వెళ్తాను. ఈవెంట్ పిలిచింది ఎవరు నిన్ను? ఇక్కడ వెళ్తారయ్యా మా ఈవెంట్స్ వాళ్ళు. ఏం ఈవెంట్స్? మా ఉన్నాయి మీకు చెప్పాలని చెప్పాం. ఓకే గోవా దగ్గర జరుగుతుందా లేకుంటే గోవా లోపల జరుగుతుందా? అంటే బీచ్ దగ్గరనా బీచ్ లోపట్నా? నాకు మీది ఒక ఫోటో మీకు ఒక స్టిల్ చూడాలని ఉంది. ఏం తెలుసా? లేదు అది కాదు నేను అనేది ఏంటంటే బీచ్ ఉంటది అక్కడ, బీచ్ లో మీరు బిక్ని వేసుకొని ఇలా పడుకోవాలి. ఏమో చేస్తానేమో. కాలు మీద కాలు వేసుకొని బిక్ని వేసుకోవాలి. అప్పుడు కానీ కుక్క రాదు. కుక్కలు లేవు. కుక్క వచ్చి గుర్తు అందుకొని పోతుంది. నాకు బిక్ని వేసుకోవాలి. మీరు ఎప్పుడు వేసుకొని పెడతారు పిక్ చెప్పండి. ఆ టైం వచ్చినప్పుడు వేసుకుంటాను. ఓకే ఇంతమంది 100 మంది ప్రియులు ఉండాలి మీకు. ఓకేనా? నువ్వు బిక్ని వేసుకోవాలి. ఎటువంటి కోరికలండి. దేవసేన అందం అట్లా తరిగిపోతుంది. మీరు దాదాపు ఒక 15-16 సంవత్సరాలు ఉంటారండి. హలో హలో చూడండి కొద్దిగా అందంగా ఉన్నానా? హెయిర్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. రింగులు కష్టపడి రెడీ అయ్యాను. మీరు ఎలాగంటే అలా మా డ్యామేజ్ చేయొద్దండి. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినా కదా మేకప్ ని. మీరు ఫస్ట్ డ్యామేజ్ ఎప్పుడు అయ్యారు? అది నా పర్సనల్. మీకు ఫస్ట్ డ్యామేజ్ ఎప్పుడు అయ్యారు? అది ఎప్పుడు అయ్యాలి? కాలేజీ చదువుకుంటప్పుడు అని చెప్పాలనా? ఓకే కాదు ఇప్పుడు నేను అనేది ఏంటంటే మర్చిపోయినా చూడండి, మీరు మధ్యలో వచ్చేసిన టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు కాదు ఒక్కటి కాదు మీ ఏజ్ ఎంత? ఒక్కటన్నా పనికొచ్చే క్వశ్చన్. ఎందుకు అడగలే పనికొచ్చే క్వశ్చన్? ఏదైనా చెప్తా విను. ఫ్యూచర్ ఏంటి, జరగబోయేది ఏంటి? సరే మీ ఫ్యూచర్ ఏంటిది? మీ ఫ్యూచర్ లో మీరు ఎంతమంది పిల్లల్ని కనాలనుకుంటారు? ఇది క్వశ్చన్ అండి.
మీరే కదా ఫ్యూచర్ అడుగుమన్నారు. అంత కొనే అంత టెక్నాలజీ పెరిగి నాకు ఒక గర్భసంచి పెడితే కంటానేమో లేదు. అవసరం లేదు. టెక్నాలజీ పెరగాలి. టెక్నాలజీ పెడితే కంటారు. ఎంతమంది పిల్లలు కంటారు? కంటున్నారు ఒక ఇప్పుడు ఏదో వచ్చింది వద్దులే వాళ్ళ గురించి, కానీ మీరు ఎంతమందిని కంటారు? 2 3 అంతకు మించి ఎక్కువ వద్దు. అంతగానో బ్యాటింగ్ ఎవరు చెప్తారు నీతోని? ఎందుకు చేయరు అంటే ఇప్పుడు జనరేషన్ లేరులేండి. అదే అంటున్నా. పోయింది. అప్పుడు పాతకాలం అయితే మంచి తిండి, మంచి బలము, మీరు తిని ఉన్నా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. మంచి ప్రోటీన్, మంచి ఫుడ్ లో మంచి ప్రోటీన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? అన్ని మందులు వేసి పండించేవి. ఎక్కడున్నాయి? ఎక్కడ ఇంగ్రీడియం చెప్తే బాగోదు. ఓకే. మీరు మందు సెన్సార్ కట్ చేయండి. మీరు మందు తాగుతారా? డ్రింకా? మందు అంటే సందర్భాన్ని బట్టి, నేను వెళ్ళే ప్లేస్ ని బట్టి, ఒకవేళ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే తీసుకుంటా. కాదు షుగర్ మందా? షుగర్ మంది మందా? నేను అనేది అదే, నీ ఏజ్ కి అవే కదా తాగాల్సింది. ఏజ్ మీకేం తెలుసు? ఇక్కడ ఏజ్ గురించి టాపిక్ ఎత్తావో. 14 15 అన్నా కదా. స్వీట్ దేవసేన ఎంత ఉంటుంది ఏజ్? తప్పు కొడితే 14, మళ్ళీ తిప్పి కొడితే 15. మనసుకు ఏజ్ లేదు. దేనికి ఉంది మళ్ళీ ఏజ్? అది శరీరానికి మాత్రమే వయసు. శరీరంలో ఏ పార్ట్ ఉంది? మనసుకి ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం ఉండే వాతావరణం బట్టి, మనం ఆలోచించే సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు మన మనసు నిత్య యవ్వనంగానే ఉంటుంది. అమ్మ దేవసేన కవిత్వం కూడా చెప్పేస్తుంది రో నాయనో. ఓకే. ఇప్పుడు దేవసేనకి ఏజ్ ఎక్కడ వచ్చింది? కేజ్ ఎక్కడ వచ్చింది? ఏజ్ ఎక్కడ రాలేదు? నా ఏజ్ ఎప్పటికి ఇలాగే ముసల్తనంలో ఇప్పుడు స్టార్ గానే ఉంటా. ఓకేనా? ఓకే. అది ఊరెందుకు వేసుకున్నావు? కొంచెం గొలుసు కింది కన్నా చేసుకోకపోయినావు? ఊరేసుకొని పోతే నెక్ చైన్ అండి. ఏమైనా బుర్ర పెట్టి మాట్లాడాలి. నెక్ చైన్ ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా టీ షర్ట్లు వేసుకున్నప్పుడు నెక్ చైన్ వేసుకుంటాను, నాకు అలవాటు. నెక్ ఎక్కడ ఉంది దాంట్లో? ఇది నెక్ కాదా? ఓహో, ఇది నెక్ అంటారా? ఇది నెక్ చైన్. నాకు ఎట్లా అనిపించింది అంటే ఇది రాంగ్ చైన్, ఇది ముత్యాల దండ. ఓకే. ఇవన్నీ వివరంగా చెప్పాలి. పూసల దండ ఇది మళ్ళీ. పూసలు ముత్యాలు అంటారు. అవునా? ఓకే ఓకే. నాకు ఎట్లా అనిపించింది అంటే, అది కొన్ని కోడ్లకి ఇట్లా కిందకి ఇట్లా ఏడాడిస్తాయి చూడు. నువ్వు ఎలా అనుకుంటే నాకేంటి? నేను చెప్తున్నా. నువ్వు చెప్పిన నాకు అనవసరం. నేను ఎలా ఉంటాను అలాగే ఉంటా. నువ్వు చెప్పావని నేను కుంగిపోను, నువ్వు చెప్పావని నేను ఇన్సల్ట్ గా ఫీల్ కాను. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ఇన్సల్ట్ ఇవ్వమంటే ఐ డోంట్ కేర్. ఐ విల్ ఓన్లీ డు బౌలింగ్. ఐ డోంట్ కేర్. ఐ విల్ ఓన్లీ మగాడు అతడే జతగాడు, ఒక్క మగాడు. బండెక్కి వస్తావో, కారెక్కి వస్తావో, రైలెక్కి వస్తావో, అచ్చలి పారిపోతావో, పారిపోడు, గాడిదెక్కి వస్తావో, ఎక్కి వస్తావో, ఏదెక్కి వచ్చావో, దయచేసి పారిపోకు. పారిపోడు. ఓకేనా? పారిపోని. అవును, ఎంతమంది నిన్ను చూడంగానే మూర్ఛరోగం వచ్చేసి ఇట్లా హార్ట్ స్ట్రోక్ తో పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని చూడంగానే? మీ ఇంత అందాన్ని చూసి హార్ట్ అటాక్ ఉండే వాళ్ళు కూడా నన్ను చూస్తే ఇంకా కొన్నాళ్ళు బతకాలనిపిస్తుంది. అవునా? ఎందుకంటే మందులు లేకుండా నా పాటలతో నవ్వులతోనే వాళ్ళని హ్యాపీగా ఉంచుతాను. ఓకే. ఎవరైతే నువ్వెన్ని నెగిటివ్ గా మాట్లాడినే, నువ్వెన్ని నన్ను తక్కువ చేయాలనుకున్నా, నేనైతే మటుకు నెగిటివ్ అట్లా అనకబ్బా ప్లీజ్. అట్లా అనకు. నేను నిన్ను తక్కువ చేయనబ్బా ప్లీజ్ అబ్బా. నేను తక్కువ అస్సలు అనుకోనబ్బా. నేను తక్కువ అస్సలు చేయనబ్బా. నిన్ను తక్కువ అస్సలు చేయను. దయచేసి నిన్ను తక్కువ చేస్తున్నాను మాత్రం అనుకోకబ్బా. ఎవరైతే హార్ట్ పేషెంట్లు ఉన్నారో, కిడ్నీ పేషెంట్లు ఉన్నారో, టాయిలెట్ ఎవరికైనా వస్తే లేకుంటే దేవసేనని పిలుచుకోండి, అన్ని క్యూర్ అయిపోతాయి. అన్నిటికీ మందు ఒక నవ్వు. ఓకే. అర్థమైందా? నవ్వు అన్ని రకాలుగా ఆరోగ్యానికి శ్రేష్టకరం. ఒక పాట నవ్వుతూ ఉండండి. నవ్వుతో పాడు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిగురుస్తి ఉండాలి నీ నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, నీ నవ్వు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, నవ్వు అంటూ కష్టాలు ఎన్ని ఉన్నా, బాధలు ఎన్ని ఉన్నా, మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మనకు జీవితంలో బాధలు అనేవి ఏం చేయవు. లేకుంటే బాధపడుతూ కష్టాలు పడుతూ ఉంటే మనకి లేని రోగాలు తెచ్చుకున్నట్టు అవుతాము, మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఓకేనా? నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. కొన్ని చిన్న చిన్నవి ఇస్తాం మెసేజ్లు. మీరేదో నన్ను ఏదో కామెంట్ చేసినా చోట మన ఇంటర్వ్యూ బాగుపోవాలి. మధ్య మధ్య చిన్న చిన్నవి మెసేజ్ మంచి మంచిది. ఎప్పుడు నవ్వుతుండండి. ఇంట్లో కూడా ఎప్పుడు ఆరోగ్యంగా నవ్వుతూ సంతోషంగా, ఫ్యామిలీస్ లో కూడా ఏదో గొడవలు ఉన్నా, మనస్పర్ధలు వచ్చినా, ఏది వచ్చినా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని సాల్వ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ ను సరదాగా నవ్వుతూ మంచిగా ఒక ఫ్రెండ్స్ గా ఉండండి రిలేషన్ అందరూ. మీరు ఎన్నిసార్లు సాల్వ్ చేసుకున్నారు మీ ప్రాబ్లం? నేను సాల్వ్ చేసుకోకపోయినా, సాల్వ్ కాకపోయినా కూడా నేను ప్రస్తుతం ఇలా దొరికిపోతాను జీవితం. భగవంతుడు ఉన్నాడు అనేది చెప్పి దేవుని వదిలేసేసి అలా
నా బాధలు కష్టాలు ఎన్నున్నా కూడా దేవునికి వదిలేసేసి అట్లా నచ్చిపోతున్నా. ఈ పాదు చెప్పులు వేసుకున్నా ఈ దైనందిక జీవితంలో చెప్పులు వేసుకున్నా చెప్పులు మంచి లేకుండా జరుగుతుందో చెడే జరుగుతుందో భగవంతుడికి వదిలేసి మనం హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకే. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్తారా? అలా ఇంట్లోనే చేసుకుంటాను ఏంటిది మేకప్. మీకు మీరే చేసుకుంటారా? అవును. అట్లా మేకప్ నేనే వేసుకుంటాను. మేకప్ ఓకే ఆ, ఓకే వెళ్ళను సరే బ్యూటీ పార్లర్కు. ఓకే. ఎందుకు పట్టుకుంటారు మీ అందాన్ని? అట్లేం కాదు కానీ చిన్నప్పుడు అలవాట్లేదు, అసలు ఈ మేకప్ కూడా అలవాట్లేదు. మళ్ళీ ఈ ఎందుకు వేసుకున్నారు? వీడియోలు ఇది యాక్టింగ్ లోకి వచ్చాక ఈ మేకప్ అయినా యాక్టింగ్ లోకా? ఏ యాక్టింగ్ లో నాయన? యాక్టింగ్ చేస్తున్నాగా. ఏ దేంట్లో? దేంట్లో అంటే ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేస్తున్నది యాక్టింగ్ కాదా? ఇంటర్వ్యూలో యాక్టింగ్ కూడా ఉంటదా? అది యాక్టింగే కదా కాదా? ఓకే. ఎందుకు బాగా చేయలేస్తుంది? చేయలేస్తుంది, కాళ్ళు వేస్తుంది, ముక్కులు వేస్తుంది, ఏంటండి లేవాల్సిందే లేస్తలేదు. అయ్యో రామా. ఓకే. దేవుడా, వాచ్ బాగుంది మీది. బాగుందా? టైట్ గా ఉంది. ఎవరు పెట్టిండు? అబ్బా ఆ, ఎంత టైట్ ఉందో బాబు. మ్హూ. నువ్వు చెప్పాక చూసుకున్నాను. చాలా టైట్ ఉంది కదా. ఎవరు మధ్య పెట్టారు? కూడా పడ్డది పెట్టిన తర్వాత వాచ్. ఇప్పుడు బాగుంది. ఓకే. చాలా మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా. మీరు చెప్పాలి. ఓకే. దాహం అవుతున్నట్టుంది బాగా. చాలా. అయ్యో. మరి ఎండలకాలం కదా, ఆ, దాహం ఎక్కువ అవుతుందండి. చలికాల దాహం ఎక్కువ అవుతుందా ఎండాకాలంలో అవుతుందా మీకు బాగా? యాక్చువల్ గా చలికాలం నాకు చాలా ఇష్టం మ్మ్. ఎండలకాలం కన్నా. ఓకే. మీ దాహానికి నేను తీరుస్తున్నా. ఇక నల్లగా ఉంది తీసుకోండి. ఏంటండి ఇలా ఉంది? నల్లగా ఉంది బాగుంది కదా. స్టిక్కర్ ఏదండి? స్టిక్కర్ తీసేస్తారు. తీసి ఇచ్చామని నాకు ఏదో భయం వేస్తుందండి. తాగండి. ఓపెన్ చేయండి. ఏం కనిపించారో దేవసేన ఇప్పుడు నల్లగా తాగుతుంది. ఇప్పుడు తాగాల్సిందే. తాగండి. మీ దాహాన్ని తీర్చుకోండి ఇది ఏంటో ఏమో. మెల్లగా మెల్లగా. వా పైన బాగా తిప్పుతున్నారు. ఉందండి. మీకు నల్లే బాగుంటాయి కదా మీకు. అబ్బో, నో షేక్. షేక్ నాకు వద్దు. ఓన్లీ నాకు మసాజ్. తెలియదు. భలే చేస్తారు మసాజ్. ఓకే. మెల్లగా వేసుకోండి. లోపల మెల్లగా వేసుకోండి. దీంట్లో ఏం కలపలేదు కదా. ఏం కలపలే. మత్తు మందు కలిపాం. కలిపావా? యా మీకు ఏం మూడు రావడానికి. అయిపోతున్నావు నువ్వు? కమాన్. మెల్లగా పెట్టుకోండి. ఇది పెట్టుకోరు, తాగుతా. సరే మెల్లగా పెట్టుకొని తాగండి. తాగండి మెల్లగా పెట్టుకొని తాగండి. అబ్బా మెల్లగా పెట్టుకోండి. చిన్న నోరు. చూడు తాగాను. అయ్యో తాగండి. నాకు సిగ్గు అనిపిస్తుంది. అబ్బా పడ్డది. కూల్ డ్రింక్ పడ్డది నోట్ల. ఏంటండి ఇలా ఉంది? ఇంకోసారి తాగండి. ఓ మై గాడ్. ఇది మత్తుగా మత్తుగా ఉంది. తాగ. పడింది. భలే ఉంది కదా టేస్టీగా. ఇంకొంచెం తాగండి. మూడు సార్లు కావాలి. 3 రౌండ్లు. 2 రౌండ్లు అయినాయి. 3 రౌండ్లు. కొంచెం ఎక్కువ తాగండి. చాలా బాగుందా? చాలా బాగుందా? కొంచెం తాగండి. మగాడు ఉత్తమయగాడే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నటేట ముంచేసి పోతాడే, ఇది కూడా ఇంతే, మగాళ్ళ బుద్ధి కుక్కతో ఒక వంకరంతే. నష ఎక్కిందిరా. మగాడు ఉత్తమయగాడే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నటేట ముంచేసి పోతాడే, ఇది కూడా ఇంతే. తాగు. ఇంకా చాలు. తాగు. వేసుకో. మంచిగా వేసుకో. మంచిగా ఇంకొంచెం వేసుకో. ఇంకొంచెం వేసుకున్నానా? వేసుకో రాజా. నువ్వు తాగుతుంటే పెదాలకు అందం వచ్చేసింది. ఏమైంది? ఏంటండి కళ్ళు తిరుగుతున్నాయి. ఏదో అయ్యో 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 ఏది? అయ్యో ఏయ్! అయ్యో. వదలండి. అయిపోతుంది. దొంగ. ఏదో కళ్ళు తిరుగుతున్నాయండి. ఏం జరిగిందండి? ఏం లేదు. ఇది ఇలా ఏం జరుగుతుంది. జరగాలి? కొంచెం మంచిగా ఉండు. నీట్గా ఉండు. కన్యాకుమారి కనపడదా దారి, మయ్యారమారి పడతావే జారి, పాతాళం కనిపెట్టేలా ఊగవే మరి మతిలేని సుందరి. డింగి చెక్క జింగి చెక్కచా. జింగి చెక్క జామ్. ఓకే. అదేదో తాగానని మీరు అనుకుంటున్నారా? చాలా పర్ఫెక్ట్ గా ఉన్నానండి. ఓకే. ఈ పర్ఫెక్ట్నెస్ లో నీకు ఒక శుభకార్యం. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక శుభకార్యం ఉంది మన స్టూడియోలో. శుభకార్యం కూడా ఓకేనా? పెళ్లి చేస్తారేంటి? లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో ఒక పాలు పట్టుకుంటారు. పెళ్లిలో శోభనాలు చేయం మేము. ఓన్లీ ఎంగేజ్మెంట్లు చేస్తాం. ప్రపోజల్. ఓకేనా? ఒక్కసారి మంచి పాట పాడు మీ రాకుమారుడు కోసం. మీ రాకుమారు కోసం ఒక మంచి పాట పాడు. వస్తాడు నా రాజు అని అంటే రాజును పిలిచేసి చేస్తా. ఏం కలిపారండి?
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అమ్మ పాడెక్క కంటే మదిలో Proposal. కదిలాయి ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. అబ్బాయి నీకోసమే పాడుతుంది, ఒక మంచి పాట పాడతావు. వచ్చాయి అప్పచ్చలు ప్రపోజల్ కోసం నిలబడ్డాడు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన కడలి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. ఎవరు నా కోసం ఎవరు ఉన్నారన్నావుగా, వచ్చారు చూడు అగ్గో, వచ్చేయ్ అంగుళికం. అంగుళికం అండో తొడుగు తొడుగు అంగుళికం, అంత దూరం నుంచి వచ్చావు. తొలుగు రాజా. ప్రపోజలా ఆ మళ్ళీ ఐ లవ్ యూ చెప్పలేదు. పెట్టు చెప్తాడులే, ఫస్ట్ తొడుక్కో. ఆయన తొడుగు నీవు తొడుగు, ఏ చేయి పెట్టు. తొడుగుతారా? వావ్. మాంగళ్యం తంతునానే మమ జీవన హేతునా కంటే దేవసేనని ఉంగరం పెట్టండి. అమ్మో, అమ్మో, ఇరుక్కుంది చాలా బాగుంది. ఇంత పెద్దగా ఉంది వావ్ చాలా బాగుంది. ఎక్కడి నుండి ఇచ్చాడినా? అయ్యో పెట్టేసిపోయాడు, తర్వాత కలుస్తాడట. ఓకేనా? తను మాట్లాడకుండా నువ్వే మాట్లాడతావేంటని. పాపమైన నీకు చాలా బాగుందండి. చేయి పట్టుకోగానే నీకు కరెంట్ పాస్ అయ్యి బాత్రూమ్కి వెళ్ళిండు. నువ్వు మాట్లాడి నువ్వు kiss చేయి. ఖచ్చితంగా నీకు కిస్ పెట్టు, దానికి కిస్ పెట్టు. ఏం పెట్టాలి? ఇప్పుడు ఆయన కిస్ పెట్టుకో దానికి. ఇక ఆయన ఇచ్చింది కదా, ఆయన పోయి అక్కడ పెట్టుకుంటాడు అతని కిస్. పేరు రాహులా? నాకు తెలియదు పేరు. రాహులే. ఓకే రాహుల్. అబ్బా ఇది నేను చూడలేను. రాహుల్ అనే వాళ్ళకి అందరికి ఉండయి. ఇది నేను చూడలేను. అందరు ట్యాగ్ చేయండి రాహుల్ అనేది. రాహుల్ నన్ను ప్రేమించాడంట. రాహుల్ మళ్ళొకసారి రాహుల్. అమ్మ నేను చూడలేను. వావ్. ఓ మై గాడ్, ఏం ముద్దది. ఓకే అయిపోయిందా చాలా ప్రపోజల్? చాలా బాగుందా? తీసేనా? ఉండని. ఇంత మంచి చూడండి, దేవసేనకి ప్రపోజ్ చేసి మంచిగా ఇచ్చాడు. ఆయన మాత్రం ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నాడు, ఈయన మాత్రం ఇక్కడ కిస్సులు పెడుతున్నాడు. ఓకే బాగుంది, కానీ పెద్దగా ఉంది. మీకు పెద్దవి బాగుంటది కదా. ఓకే పువ్వు బాగుంది, చాలా బాగుంది పువ్వు. ఓకేనా? సరే ఓకే డన్. ఇప్పుడు నేను సీరియస్ గా వస్తున్నా దేవసేన గారు. నేను చాలా సీరియస్ ఇంటర్వ్యూలో చేయడం మాత్రం చాలా ఫన్నీ అవి ఇప్పటిదాకా ఏదో క్యాజువల్ గా ఎంటర్టైన్మెంట్ అండి. ఓకే చాలా సీరియస్ గా అడుగుతున్నాను. ఓకేనా? స్టిఫ్ కూర్చోండి, మీరు అన్ని పెంచుకోండి నాలెడ్జ్. ఓకే ఇప్పుడు నేను అడిగిపోయేది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఏమంటే అబ్బాయి చాలా బాగున్నాడు. ఇక నేను సీరియస్ అడుగుతానేమో అబ్బాయి బాగున్నాడు అంటాడు, వాళ్ళేమో అమ్మో ప్రేక్షకులారా నా ఫ్రెండ్స్ నాకు ఏమి తెలియదు, నేను అతను బాగున్నాడు, నాకు అందగాడు అంటే చాలా ఇష్టము, అందగాని చూస్తేనే ఎలాగో అయిపోతుంది ఆ మైండ్. అతని గురించి నాకు చెప్పేసేయండి, తర్వాత మళ్ళీ ఏం చెప్పాలి చెప్పండి. అతను ఎవరు అంత అందంగా ఉన్నారు? అబ్బాయి అందంగా లేనా? అందంగా లేనా? అసలే మాలేనా? నీడు జోడు కాదనా? ఓకే రామా చిలకమ్మ. ఈ పాట ఎందుకు వచ్చింది? మళ్ళీ నువ్వే కదా చెప్తున్నావు, సీరియస్ గా చెప్తా అంటే నువ్వే కదా పాడుతున్నావు. గంగుల సందులో గజ్జల గోల అంటారు కదా, అంటే ఏంటిది అది? గంగులి సందులో గజ్జల గోల అంటే ఏంటిది? అంటావా మామ అంటావా మామ, అది నేను విన్నా కానీ గంజోలి గజ్జల సందు లేదు. అవునా? ఓకే సీరియస్. ఇంకొకటి వస్తుంది, ఇది ఒక క్వశ్చన్ అడిగి చెప్తాను. ఒక మనము రాజశేఖర్ గారు ఒక పాట ఉంటది, ఒక పాట అది పాడాలి మీరు. సత్యభామ సత్యభామ వేళగాని వేళల్లోన ఈ పనులేంటమ్మా. ఇప్పుడు నన్ను వింటేనే మీరు చేస్తున్నారా, మిమ్మల్ని వింటే నేను చేస్తున్నా? ఓకే సరే సీరియస్ గా వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకోసారి అందగాడు గిందగాడు అని అర్థం, మంచిగా అడుగుతున్నాయి. ఆయన మళ్ళీ చూస్తున్నాడు ఆయన నాతో. అయితే అది చూడదు, చూడద్దండి చూడ పరద వేసుకుంటాడులే. ఓకేనా? సీరియస్ గా అడుగుతున్న క్వశ్చన్, మీరెవరు అంటే దేవసేననా లేకుంటే కృష్ణనా లేకుంటే కారం దోశ? దేవసేన, కడప కారం దోశ, దేవసేన, గుండెలు తీసిన బంటు. చెప్పండి. మీరు బస్ జర్నీ చేసేటప్పుడు ఎక్కడ కూర్చుంటారు? టూ మచ్ క్వశ్చన్ అడగద్దు, నేను ఆన్సర్ చెప్పను. చూసారా సీరియస్నెస్ అట్లా రావాలి, అది నాకు కావాలి, అది కావాలి. అది వదిలేసి వేరే క్వశ్చన్ వేరే క్వశ్చన్ అడుగుతాను. మీరు ఏం చదువుకున్నారు? పీజీ ఎంఏ తెలుగు లిటరేచర్. ఇది చదువుకున్నా కూడా చెప్తున్నా. ఓకే ఫుల్ ఫామ్ ఏంటిది? పోస్ట్ గ్రాడ్యుయేషన్. దేంట్లో? మాస్టర్ డిగ్రీ. ఓకే ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రీవియస్ జాబ్ చేశాను, ఇప్పుడు జాబ్ చేయట్లేదు. ఎందుకు? పైసలు ఎక్కువైనా? పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ చేయలేకపోయాను. ఏ జాబ్ చేసేవారు మీరు? హెల్త్ డిపార్ట్మెంట్ లో. ఓకే హెల్త్ డిపార్ట్మెంట్ లో వచ్చింది. గవర్నర్ దగ్గర, రాజ్భవన్ లో.
ఓ అంత పెద్దదా? జాబ్ ఎందుకు పెద్ద జాబ్. వదిలేసుకున్నారు? పర్సనల్ అది కొన్ని ప్రాబ్లమ్స్ పర్సనల్ వల్ల? ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. నా వల్ల ఓకే. నేనే పోగొట్టుకున్నాను దాన్ని. ఓకే. అండ్ ఇంకొకటి మీరు చాలా మందికి హెల్ప్ చేసి మోసపోయారట. అంటే ఏం నమ్ముతారు మీరు? అంటే ఏం గ్రహించిర్రు? పిచ్చిగా, గుడ్డిగా నమ్మినాను. హ్మ్. నమ్మి బాగా మోసపోయినాను. హ్మ్. నా మంచితనాన్ని, నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేశారు. హ్మ్. కానీ వాళ్ళని ఏమి అనటం లేదు, ఏం చేయట్లేదు. వదిలేసాను భగవంతునికని. ఓకే. కానీ డబ్బులు గూడా చాలా నమ్మడం ఒక కాలంలో మోసం చేయడం తప్పంటున్నారు. కానీ మోసపోవడం తప్పు ఇప్పుడు. ఓకే. ఈ కొటేషన్ బాగా తెలుసుకోండి. పాపం. డబ్బులు గూడా నష్టపోయారట కదా మీరు? చాలా, ఓకే. చాలా దెబ్బతిన్నాను. హ్మ్. నా పొజిషన్ ఇదే కాదు. మంచి హై లెవెల్ పొజిషన్ ఉంది. హ్మ్. నమ్మిన దాని వల్ల కొందరి వల్ల నేను దెబ్బతిని ఇలా అయ్యాను. ఓకే. మెయిన్ ఏంటంటే సోషల్ మీడియా గానీ, పర్సనల్ వ్యక్తులు గానీ, ఏ వ్యక్తులకైనా మన సొంత విషయాలు షేర్ చేసుకోవద్దండి. హ్మ్. ఇంకొకరొచ్చి మనల్ని కాపాడతారనే ఉద్దేశంతో పరాయి మనుషుల్ని మన సొంత విషయాలు చెప్పి దగ్గర రానిచ్చొద్దండి. చోటు ఇవ్వద్దండి. వాళ్ళే మనల్ని సర్వనాశనం చేస్తారు. అదే నేను తప్పు చేశాను. ఓకే. చాలా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చాలా చూస్తుంటే నాకు. ద్రోహం హ్మ్. చేశారు. చాలా హ్మ్. మోసపోయినాను. హ్మ్. ఆ వ్యక్తులు ఇంత అమానుషంగా, ఇంత క్రూరంగా హ్మ్. మాలాంటి వ్యక్తులను ద్రోహం చేయడానికి వాడి మనసు ఎలా వచ్చిందో, వాడి మనిషో, పశువో, హ్మ్. ఇక చెప్తే బాధ ఇవంతా. అందుకే హ్మ్. నేను చెప్పా కదా! హ్మ్. బాధను తలుచుకుంటూ పోతే హ్మ్. అసలు ఎంత బాధపడాల్సొస్తుందో. అవన్నీ హ్మ్. వదిలేసి నవ్వుతూ, నవ్విస్తూ బ్రతుకుతున్నా. ఓకే. ఆ! మళ్ళీ చాలా తప్పండి. నమ్మిన వాళ్ళను ద్రోహం చేయకూడదు. మళ్ళీ ఇంత చక్కగా మీరు జాబ్ వదిలేసుకున్నారు. ఉన్నది జాబు, నా హ్మ్. మంచి జాబు, నా తల్లి, నా హ్మ్. కుటుంబము, నా హెల్త్ అన్నీ హ్మ్. పరులు నమ్మినానా, పాడైనాను. పరుల వల్ల నాశనం అయిపోయినా. నా కుటుంబ సభ్యులు దేవతలు. హ్మ్. మంచి వాళ్ళు నా కుటుంబ సభ్యులు. అటువంటి కుటుంబం నాకిచ్చింది నేను అదృష్టం చేసుకున్నా. హ్మ్. అటువంటి కుటుంబం నాకు దేవుడిచ్చాడు. హ్మ్. ఒక్కటి పొరపాటుగా పరాయి వాళ్ళని నమ్మి, ఒక్కడిని నమ్మి హ్మ్. మా జీవితమే స్పాయిలయి, మా కుటుంబమే పాడైపోయింది. అబ్బా! హ్మ్. అది. అది నా అగాధం, నా జీవితం. హుహు. మళ్ళీ ఎట్లా తోలుకుంటున్నారు ఇంకేం ఇప్పుడు లేదు, దాన్ని? భగవంతుడికి వదిలేసాను. హ్మ్. ఒకటండి, హ్మ్. మనం బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా మన చేతిలో ఏమీ లేదు. హ్మ్. భగవంతుడు ప్రతి హ్మ్. ఒక్కటి ఈరోజు మనం తినే బియ్య గింజ మీద కూడా రాసి పెట్టింటేనే ఆ తిండి మనకు దొరుకుతుంది. హ్మ్. మన చేతిలో ఏమీ లేదు. ఓకే. అన్ని ఆ దేవుడు ఎలా చెప్తే అలా రాసి తీరుతుంది, అలాగే జరుగుతుంది. దానివల్ల చనిపోయారు, దీంట్లో చనిపోయారు అంటే అబద్ధం. హ్మ్. ఆయుష్ ఇంతవరకు భగవంతుడు రాస్తే ఆ టైంకి తీసుకెళ్తారు. అది హ్మ్. యాక్సిడెంట్ కానీ, ఆత్మహత్యలు గానీ, ఇంకొక రకంగా గానీ ఏదో ఒక సొడ్డు పెట్టి దేవుడు తీసుకెళ్తాడు. అంతే తప్ప హ్మ్. అంతవరకే ఆయుష్ రాసి పెడతారు. కానీ మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జాబ్ వదిలేసారు అవన్నీ అంటారు కదా! మళ్ళీ ఇప్పుడు మీకు జీవన ఆధారం ఏంటిది? ఏం జరుగుతోందండి. చేస్తున్నారు? ఆ భగవంతుడు హ్మ్. అంటే నేను మొదటుండి ఇలా పెట్టించేయే గాని, హ్మ్. ఇలా అన్న చేయి కాదు. ఓకే. ఎప్పటికి. మా హ్మ్. అమ్మ తరతరాల నుండి, మా అమ్మమ్మ వాళ్ళ తరతరాల నుండి హ్మ్. ఎప్పుడూ ఒకరికి పెట్టించేయే తప్ప, హ్మ్. ఇలా దేహిమని ఆశించేది ఇంతవరకు రాలేదు. ఆ పరిస్థితి రాదు కూడా. హ్మ్. బట్ ఎలాగో జరుగుతోంది. హ్మ్. పోయిన కాడికి పోయింది. హ్మ్. చాలా నష్టపడ్డాను. హ్మ్. ఇంకా కొద్దిగా జాగ్రత్తగా బ్రతుకుతూ జీవితాన్ని ఇలా గడిపేస్తున్నాను. అమ్మగారు గూడా లేరు. చాలా అమ్మ చనిపోయి మీరు అంతా హ్మ్. ఒకరిని నమ్మడం వల్లే, పరులను నమ్మడం వల్లే నా తల్లిని పోగొట్టుకున్నాను, ఉద్యోగం పోగొట్టుకున్నాను, సర్వస్వం జీవితం పోగొట్టుకున్నాను. ఇలాంటి నాది ఈ స్టేజ్‌కి కాదు. హ్మ్. అమ్మ మా చాలా గుర్తొస్తుంటది మా గదా మీకు? మమ్మీ చాలా గుర్తొస్తుంటుంది. హ్మ్. ఇంకా ఎక్కువ ఏడ్చి నా ఆరోగ్యం పాడవుతుందే తప్ప, హ్మ్. పోయిన వాళ్ళు రారు కదండీ! హ్మ్. మనం వెళ్తామే తప్ప వాళ్ళు తిరిగి రారు కదా! హ్మ్. మనం వెళ్ళేదానికి ప్రయత్నాలు చేయకూడదు. హ్మ్. దేవుడు తీసుకెళ్తే వెళ్ళాలంతే. ఓకే. చాలా బాధలు పడ్డాను. హ్మ్. బాధలు పడ్డాను. ఎంతో ఏడ్చాను. హ్మ్. ప్రాణాలు తీసుకుందామనే సిట్యుయేషన్ కూడా ఓహ్! జరిగింది. అట్లా జేయకండి. చేశాను. ఆపదలొస్తే పోతాయి. హ్మ్. ఎంతో బాధపడ్డాను. హుహు. బాధపడి ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. హుహు. నాకు భగవంతుడు మంచి మంచి లైఫే ఇచ్చాడు. మంచి చదువిచ్చాడు. హ్మ్. మంచి ఉద్యోగం ఇచ్చాడు. హ్మ్. మంచి కుటుంబం ఇచ్చాడు. హ్మ్. తల్లి దేవత మా అమ్మ. ఓకే. మంచి తల్లినిచ్చాడు. హ్మ్. తల్లిదండ్రులను, మంచి అక్కగారులను, తోబుట్టువులనిచ్చాడు. అంత మంచిగా బాగుండింది. హ్మ్. స్వయంకృత అపరాధం. హ్మ్. పరువును నమ్మినామా పాడైదామని పరులను పొరపాటుగా నమ్మి చేరదీశాం. అయ్యో! చేరదీసినందుకు వాళ్ళే మమ్మల్ని అయ్యో! నట్టేట ముంచి మొత్తం కలెక్ట్ చేసి వెళ్ళారు. డబ్బు కోసము ఇతరుల కుటుంబాలు నాశనం చేయకూడదు. హ్మ్. అది అదే. చాలా తప్పు. బాధపడకండి. చాలు. ఎందుకంటే అది. ఫ్యామిలీ అంటే చాలా బాధుంటది. వాళ్ళ బాధండి అనుకుంటే. హ్మ్. ఆ పాపం. బాధ తలుచుకొని ఏడుపు కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. హ్మ్. అన్ని మంచి రోజులొస్తాయి. ఇంకిపోయాయి. హ్మ్. సో, ఇలా సరదాగా నవ్విస్తూ, నవ్వుతూ హ్మ్. ఈ నవ్వనేది, ఈ మాటలనేది భగవంతుడు నాకెందుకు ఇచ్చాడంటే హ్మ్. అలా హ్మ్. ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారు? అంటే ఏం సంపాదిస్తున్నారు? అంటే
ఇట్లా పెట్టే గుణం అన్నారు కదా, మీకు ఎట్లా వస్తుంది డబ్బు? నాకు సోషల్ మీడియా వల్ల నేను సంపాదిద్దామనే ఉద్దేశంతో నేను సోషల్ మీడియాకి రాలేదు. ఓకే. కేవలం నా మనశ్శాంతి కోసమే వీడియోలు చేసుకుంటున్నాను. ఆ, ఆ వీడియోలలో అలాగలాగే వైరల్ అయ్యాను. 10 మంది దృష్టిలో బాగా పేరు తెచ్చుకున్నాను. సో బర్త్డే విషెస్ చేస్తూ అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ దీవిస్తూ అలా అలా మంచి పేరుతో పైకి వెళ్ళిపోయాను. కడప కారం దోశ. ఓకే. తర్వాత కొన్ని కొన్ని మంచి మంచి వీడియోల వల్ల పైకి వచ్చాను. దీనిల వల్ల బ్రతకాలని లేదు నాకు. బట్ నాకు ఇంటి దగ్గర నుండి ఎక్కువ మా బావగారులు, మా అక్కగారులు, ఓకే. నా కుటుంబ సభ్యులు వాళ్ళు నాకు ఏది ఉన్నా కూడా ఏమైనా కావాలని అడుగుతాను. ఓకే. కానీ లిమిట్స్ దాటి నేను ఖర్చు పెట్టను, నేను అడగను. ఓకే. కావాలన్నప్పుడు వాళ్ళు నాకు పంపిస్తారు. ఓ సూపర్. నాకు మరీ సోషల్ మీడియాలో కొద్దిగా వస్తుంది, మరి అబద్ధాలు చెప్పకూడదు, వస్తుంది. ఎలా వస్తుందంటే నేను ఈవెంట్లకు వెళ్తున్నానండి. ఈవెంట్లకు వెళ్తే గోవా, కేరళ అట్లా కొద్దిగా వేరే స్టార్ ఈవెంట్ తరపుండి వెళ్తున్నాను, అక్కడ వస్తుంది. ప్లస్ కొంతమంది బర్త్డే పార్టీలకు వెళ్తున్నాను, వస్తుంది. కొన్ని మధ్య 2 మూవీస్ చేశాను. 3వ మూవీ రన్నింగ్ లో ఉంది. ఆ 3వ మూవీ కూడా వేరే వాళ్ళు నా సోషల్ మీడియాలో నేను డాన్స్ చేసి వీడియోలు పెట్టాను మధ్యకాలంలో. అంతకుముందు చేయలేదు, ఇక్కడ వరకే. అంతమంది వీడియోలు ఇక్కడ వరకే డాన్స్ చేసి వీడియోలు చూసి డాన్స్ బాగా వేస్తుంది దేవసేన, మంచి యాక్టింగ్ ఉందని చెప్పి ఒకటి పిలిచి నాకు ఇచ్చారు. ఇది వాస్తవం, రన్నింగ్ జరుగుతుంది ఆ షూటింగ్. ఆల్రెడీ మొన్న ఒక రోజు చేసి వచ్చాను, ఇంకా 2 or 3 days ఉంది షూటింగ్. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో మూవీ జబర్దస్త్ లో ఒక స్క్రిప్ట్ వచ్చింది, చేశాను. రాకేష్ గారు కూడా నన్ను చూసి ఇష్టపడి ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పాను కదండి, నా పర్సనల్ జీవితం అగాధం. దానిలోనే నేను కొన్ని మార్పులు చేర్పులు కొద్దిగా సవరించుకోవడాలు, కొన్ని అడ్వకేట్స్ పెట్టాను. నాకు రావాల్సినట్టు ఉన్నాయి, అడ్వకేట్స్ చూసుకుంటున్నారు. అవి వచ్చేటివి ప్రాపర్టీస్ దానిలో బిజీగా ఉండి దీనిలో తగ్గాను. ఆ పర్సన్ దాంట్లో నా ప్రాపర్టీస్ నాకు రావాల్సినట్టు వచ్చేసేసి నేను సెట్ అయిపోతే దీని మీదే పూర్తి అవగాహన ఉంది, దీని మీద ఉండిపోతాను సోషల్ మీడియాలో. ఇది నా లైఫ్ అండి. చాలా మంది మీకు టిక్ టాక్ ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా? చాలా మంది. అసలు నేను చెప్పుకోకూడదు కానీ నాకు ఒక ఆ సినీ రంగం కానీ, ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో కానీ, సోషల్ మీడియా రంగంలో కానీ నాకు మంచి స్నేహాన్ని ఇచ్చారు, పరిచయాన్ని ఇచ్చారు. ఓకే సూపర్. అండ్ ఇప్పుడు మీకు చాలా మంది మీ బర్త్డే June 2 కదా, చూసారు ఎంత గుర్తుంది నాకు. అందరికి గుర్తున్న రోజు. అందరికి మీరు ఈవెంట్ చేస్తారు పెద్దగా గ్రాండ్ గా విజయవాడ. అవునవునండి, చాలా మంది వస్తారు. చాలా మంది గొప్ప వాళ్ళంతా కలిసి చేశారు. కొందరు పేర్లు అంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఒకరి పేర్లు చెప్తే ఒకరి పేర్లు ఫీల్ అవుతారేమో. గొప్ప వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేసి, అసలు అదొక ఇష్టం నా పుట్టినరోజు చేయాలంటే. యాక్చువల్ గా నేను ఏదో పెద్ద అట్లా హంగామా చేయకూడదు అనుకుంటా, చేస్తారు. రుణపడి ఉంటా. అంటే ఈవెంట్ పెడతా ఉన్నాను, 3 years బ్యాక్ ఈవెంట్ పెట్టానండి. గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత ఈవెంట్ తర్వాత పెట్టాలంటే నాకు టైం కుదరలేదు. నా ఈవెంట్ ఎలా ఉంటుందంటే, మీరు అందరూ చూసే ఉంటారు ప్రేక్షకులంతా, మంచి మంచి ప్రోగ్రామ్స్, చాలా చక్కని వినోద కార్యక్రమాలు, చాలా చక్కగా జరిగింది. అలాంటి ఈవెంట్ మళ్ళీ ఇవ్వు దేవసేన, మళ్ళీ కావాలి మాకని ఎంతమంది కాచుకొని ఉన్నారు. త్వరలో అంటే ఈ ఇయర్ ఇవ్వలేను, నెక్స్ట్ ఇయర్ మటుకు మళ్ళీ నా బర్త్డే ఖచ్చితంగా ఈవెంట్ పెడతాను. మీ అందరికి మళ్ళీ ఒక మంచి ఆనందమైన రోజు ఆ రోజు కాచుకొని ఉన్నారు. ఈ ఇయర్ లో మటుకు ఈవెంట్ పెట్టడం లేదు. నేను ఈవెంట్ పెట్టాలంటే 4 months ముందే అనౌన్స్ చేయాలండి. చాలా మంది ఉన్నారు, కొంతమంది ఫారెన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు నా బర్త్డేకి. కాబట్టి టైం లేదు, కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ పెడతాను. ఈ ఇయర్ లో మటుకు మామూలు సెలబ్రేషన్ చేస్తాను, బర్త్డే సెలబ్రేషన్. అది కూడా కొన్ని ఊర్లలో చేశారు. ఇంతకుముందు నెల్లూరులో, ఖమ్మంలో, హైదరాబాద్ లో, కడపలో, విజయవాడలో అన్ని చోట్ల చేస్తా. అది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. నా అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్ళు, మా అక్కగారులు, చెల్లెమ్మలు, బావగారులు, ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అది నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం, మా అమ్మ చేసుకున్న పూజా ఫలం. వచ్చాయి. ఇప్పటి వరకు గిఫ్ట్ కూడా చాలా తీయలేదండి. 3 years నుండి ఇట్లా ఇంట్లో పేరు మా అక్క ఏంటో ఎడ్డము, ఒక రూమ్ అంతా నిండిపోయింది. అన్ని ఒకసారి తీసేసి మొత్తం చూంటే అన్ని అలాగే ఉన్నాయి. గోల్డ్ ఐటమ్స్, క్యాష్ అలాంటివన్నీ కొద్దిగా ఇవి మటు గిఫ్ట్ అలాగే ఉన్నాయి, అన్ని ఓపెన్ చేయాలి. చాలా ఒక రూమ్ అంతా నిండిపోయింది. టిక్ టాక్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు పరిచయం అయ్యారు?
అండి ఒక ఫ్రెండ్ అని కాదు. టిక్ టాక్ నేను చెప్తున్నా కదా, ఒకరి పేరు చెప్తే ఒకరు ఫీల్ అవుతారు. నాకు టిక్ టాక్ లో మంచి మంచి వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి వాళ్ళు, ఇప్పటికి మంచి స్నేహాలు, మంచి బంధాలు. అయితే దేవసేన గారు, అమ్మ దేవసేనమ్మ, అంతే. ఇంటర్వ్యూలు అంటే నేను చేసేటువంటి ఎంటర్టైన్మెంట్ కండి, ఏదో సరదాగా అందరూ నవ్వించడానికి. కొందరు అన్నారు ఆ అబ్బాయిలతో రొమాంటిక్ గా ఏంది దేవసేన గారు అంటే, ఒక్క మాట చెప్తా వినండి. నటనగానే చూడండి, అంతేకాని క్యారెక్టర్ను మనము అంచనా వేయలేము. వస్త్రధారణ బట్టో ఇంకొక దాన్ని బట్టో మనం అంచనా వేయలేము. అర్థమైందా? మనము యాక్టింగ్ అని చూడండి. వాళ్ళ అబ్బాయిలతో చేస్తున్నాను, వాళ్ళు నా ఫ్యాన్స్, అబ్బాయిలకు ఇష్టం నాకు వీడియో చేయాలంటే, వాళ్ళకి కూడా నాకు కూడా ఇష్టం, పాపులర్స్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఒక అబ్బాయి నేను పక్కన ఎక్స్ప్రెషన్స్, ఆ మూవీ తగ్గ ఎక్స్ప్రెషన్ ఇస్తాను. టచ్ కూడా చేయరు మీరు, ఒక టచ్ చేసినా కూడా ఎక్స్ప్రెషన్స్. మూవీలు చేస్తున్నారుగా, మూవీలు చేసినంత చెడవాలేనా చెప్పండి? నటనగానే చూడండి. అబ్బాయితో చేసినట్టు చెడిపోయినట్టేనా? ఆ అబ్బాయి ఎందుకు బాగోదు? ఎందుకండి? మంచి ఆలోచనలతో మంచిగా ఆలోచించండి. బురద చల్లద్దండి ఎవరి మీద, కెరీర్ పాడు చేయొద్దండి. ఓకేనా? ఓకే, సూపర్ గా చెప్పారండి. లైఫ్ లో ఏం నేర్చుకున్నారు మీరు? లైఫ్ లో మోసపోవడం అనేది నేర్చుకున్నాను. ఇంకా మోసపోవద్దండి. నేను మోసపోయి నా కుటుంబాన్ని చాలా అన్యాయం చేసుకున్నాను. నా చదువు గొప్పది, నా కుటుంబం గొప్పది, నా జాబ్ గొప్పది, నా ఆశయాలు గొప్పవి. నేను చేసే సేవా ప్రశంసా పత్రాలు కూడా ఇచ్చారు నా సేవలకు. గవర్నర్ గారు గోల్డ్ మెడల్ ఇచ్చారు నాకు. గోల్డ్ మెడల్ ఇచ్చి ఒక మంచి పేరు, ఒక జిల్లాలో చుట్టుపక్కల విలేజ్ గ్రామాల్లో కూడా నేను సేవలు చేశాను. ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా అపాయ స్థితిలో ఉంటే అంబులెన్స్ పంపడము, కంటికి ఐ క్యాంపులు పెట్టాను, మెడికల్ క్యాంప్స్ పెట్టాను, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాను, ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశాను. నాకు చెప్పుకుంటే ఇంతవరకు చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకుంటున్నాను. విత్ ప్రూఫ్ తో ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలుగా దేవసేన చెప్పేది రియల్. నా ఫ్యూచర్ ప్లాన్ లో ఒకటి వచ్చేసి చెప్పనా? చెప్తానండి. దేవసేన ఫ్యూచర్ ప్లాన్ లో సేవా రంగంలో మంచి పేరు తెచ్చుకున్నాను కదా, అలాంటి సేవలు మళ్ళీ అందించాలి. వృద్ధులకు నా చేతనైతే సాయం చేయాలి. ఈ చదువు లేని పిల్లలకు పాపం మనం చదువుకున్నానికి సాయం చేయాలి. అది భగవంతుడు ఇస్తే చేయాలనుంది. ఇంకా ఎక్కువ ఇచ్చాడనుకో నేనే ఓల్డేజ్ హోము, నేనే అనాథాలయం పెట్టి ఎన్నో సేవలు చేయాలి. మంచి మనస్తుంది నావన్నీ అలాంటి ప్రశంస అందుకున్నా కాబట్టి ఆ ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఆలోచన తర్వాత సినీ రంగంలోకి వచ్చాను కదా, దీంట్లో కూడా నాకు ఎలాంటివి తటస్థపడ్డాయి అంటే, ఎంతో మంది అబ్బాయిలు అమ్మాయిలు యాక్టింగ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ యాప్ లో ఈ యాప్ లో ఎంత ప్రయాసపడుతున్నారో వాళ్ళ కళ చూపించుకోవాలని తపన, కానీ ఎవరు గుర్తించట్లేదు పాపం. స్వార్థపరులు, స్వార్థం అయిపోయింది. వాళ్ళకి యాక్టింగ్ వస్తే చాలు, వాళ్ళు నటిస్తే చాలు, వాళ్ళే పైకి రావాలి, వాళ్ళే తెర మీద కనిపించాలి. ఈ పిల్లలకి ఎవరైనా సహాయం చేద్దామని గాని వీళ్ళకి చేయుతుందని ఎవరికి లేదు. అలాంటి వాళ్లకు ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఏదైనా పెట్టి తక్కువ బడ్జెట్ లో మంచి ట్రైనింగ్లు ఇచ్చి యాక్టింగ్, డైలాగులు అలాంటివన్నీ మంచి ఇన్స్టిట్యూట్ లో ఇచ్చిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ కూడా ఐడెంటిఫై చేయించి సినీ రంగంలో మంచి ప్రముఖులను పట్టుకొని వీళ్ళకి యాక్టింగ్ అని చెప్పి నేనే వెళ్ళి వీళ్ళకి యాక్టింగ్ కూడా వీళ్ళకే ఏదైనా క్యారెక్టర్ ఇచ్చే విధంగా చేయాలనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఆలోచన. అది దేవుడు ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఉన్నాయండి. ఆల్ ది బెస్ట్ అండి. చాలా మంచి ఆశయాలు అండ్ మంచి దాంతో ఉన్నారు మీరు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. కానీ థ్యాంక్ యూ చెప్పే ముందు ఏమనాలంటే, దేవసేన ఎన్ని వీడియోస్ చేస్తున్నది ఇన్స్టాలో. కారం దోషాన్ని అప్పట్లో ఎంటర్టైన్మెంట్ చేసింది, ఇప్పుడు బాయ్స్ తోని ఒక ఫన్నీగా ఆయన ముఖం తిప్పుకుంటా ఇట్లా, అంటే ఇంత నవ్వు ఇంత మన అందరిని నవ్విస్తుంది, తను నవ్వుకుంటుంది. కానీ పెదాల దాకా మనం చూసాం, కానీ దేవసేన గుండెల్లో ఇంత బాధ ఉంది, ఇన్ని ఆశయాలు ఉన్నాయని మాత్రం మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. నేను కూడా ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా చేశాను ఫస్ట్ లో, తర్వాత దేవసేనలో ఏదో ఉంది తన కళ్ళలోనే గ్రహించాను, ఏదో చెప్పాలనుకుంటుంది దేవసేన అని నేను మళ్ళీ ఇంటర్వ్యూని టాపిక్ చేంజ్ చేసి అసలు దేవసేన అంటే ఏంటిది మీకు కూడా తెలియపడదామనే ఉద్దేశంతో దేవసేన ఉన్న మనసులో ఏదైతే ఉందో నేను అవి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క చిరునవ్వుల వెనకాల బాధ కంపల్సరీ ఉంటుందని, దానికి ఏంటంటే బాధ మీరు పడాల్సిన అవసరం లేదు, మరి అంత బాధ పెట్టకండి. తను చేసే వీడియోస్ కి ఆదరించకున్నా పర్వాలేదు, కానీ బాధ పెట్టకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అనేది కోరుకుంటున్నాను. తన జీవితం, తను ఎంటర్టైన్మెంట్ తను చేసుకొనివ్వండి, వీలైతే ప్రోత్సహించండి, లేకుంటే
వదిలేయండి, కానీ ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఆయన దేవసేనలో మంచి ఆశయాలు ఉండి, మంచి టాలెంట్, మంచి చదువుకున్న పర్సన్ దేవసేన. అండ్ లైఫ్ లో చాలా చూసింది, గుడ్ అండ్ బ్యాడ్ అన్ని చూడడం జరిగింది. అండ్ తను మనకు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ దేవసేన గారు. అండ్ దేవసేన గారికి మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు. థ్యాంక్ యూ.